హలో అందరికీ. ఇవాళ మాకు డిన్నరు మక్రోని తినాలనిపించింది. ఎందుకో బోర్ కొట్టేసాయి. రైసు, ఇడ్లీ, దోశ, చపాతీ, పరోటా, ఉప్మా, పొంగలి ఇవన్నీ ఎందుకో రొటీన్గా బోర్ కొట్టేసాయి. సో ఫైనల్గా డిసైడ్ అయిపోయాము మక్రోని అయితే టేస్టీగా వేడివేడిగా తినచ్చు అనేసి. సో ఇప్పుడు టైం వచ్చి 8 అవుతుంది నైటు. సో స్టార్ట్ చేసేస్తాను నేను. చూడండి మరేక కలబెడుతుంది. ఇంగ్రీడియంట్స్ అన్నీ కట్ చేసి ఇచ్చేస్తాను. ఇంకో పక్క మక్రోని బాయిల్ అవుతుంది. సో చూడండి స్పైసెస్ అన్నీ యాడ్ చేస్తున్నాను. సో కోయట్లో అయితే నేనైతే సింపుల్గానే చేసేదాన్ని. కోయట వాళ్ళకి, పిల్లలకి, పెద్దలకి వాళ్ళంటే స్పైస్ తినరు. కొంచెం మిరియాల పొడి మాత్రమే యాడ్ చేస్తాము అక్కడైతే. ఆనియన్, టమాటా అన్నీ వేసి జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి కొంచెం మిరియాల పొడి యాడ్ చేస్తాం అంతేను. కొంతమంది స్పైస్ తినరు, అక్కడ ముక్కాలు భాగం అయితే తినరు, కాలు భాగం ఎవరో తింటారు. సో మనమైతే స్పైస్ తింటాం కాబట్టి అది లేకుండా మనం ఏమీ తినలేం కాబట్టి, మనం ఇండియన్స్ కాబట్టి. సో మనకు మిరియాల పొడి, ధనియాల పొడి, అలాగే మిరప పొడి, పచ్చిమిర్చి అన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఫైనల్గా నేనైతే అన్నీ యాడ్ చేశాను. మ్యాగీ పౌడర్ కూడా యాడ్ చేశాను. మ్యాగీ మసాలా అయితే అది సూపర్ టేస్ట్ వస్తుంది మక్రోనీకి, మ్యాగీకి, ఇప్పీకి కొంచెం యాడ్ చేసుకుంటే. ఫైనల్గా అయితే రెడీ అయిపోయింది. ప్లేట్లో పెట్టేసుకున్నాను. ఫైనల్గా లాస్ట్లో ఫ్రూట్స్ అయితే తినాలనిపించింది, అన్నీ కట్ చేసి పెట్టాను. మా బాబాయ్ అయితే ఆల్రెడీ తింటున్నాడు. ఎలా ఉందో కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.